హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ దేంతో రిలేటెడ్ ఉందంటే మనం ఈ వీడియోలో టాప్ 3 బెస్ట్ స్టాక్స్ అండ్ ఈ 3 స్టాక్స్ వచ్చేసి 50 రూపీస్ కన్నా బిలో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ 3 కంపెనీస్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. అండ్ మీరు వీడియో తమ్నెయిల్ చూశారు కదా, సుజలాన్ ఎనర్జీ స్టాక్ కాదు అని ఎందుకు అంటున్నానంటే చూడండి, సుజలాన్ జీ స్టాక్ ఏమో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూసినట్టయితే సుజలాన్ జీ స్టాక్ 60 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో 3 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం కదా. ఆ 3 స్టాక్స్ దగ్గర హ్యూజ్ పొటెన్షియల్ ఉందండి. ఫ్యూచర్లో సుజలాన్ లాగా రిటర్న్స్ అయితే ఇవ్వచ్చు. సో ఆ 3 కంపెనీస్ ఏంది ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదంటే మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఆఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. ప్రెసెంట్లీ స్క్రీన్ మీద చూడొచ్చు, సుజలాన్ ఎనర్జీ స్టాక్ ప్రైస్ 57 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 మంత్లో ఈ స్టాక్ వచ్చేసి 5.6% వరకు గెయిన్ అయింది. అండ్ ఈ వీక్ సుజలాన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చిందండి రిలేటెడ్ టు ఆర్డర్స్. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి, సుజలాన్ ఎనర్జీ షేర్ గెయిన్ ఆఫ్టర్ 105 మెగావాట్ ఆర్డర్ ఫ్రమ్ సన్ష్యూర్ ఎనర్జీ. సో సన్ష్యూర్ ఎనర్జీ నుంచి సుజలాన్ ఎనర్జీకి ఈ వీక్ 15 మెగావాట్ది ఒక ఆర్డర్ అయితే దొరికింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో చూశారనుకోండి, సన్ష్యూర్ ఎనర్జీ నుంచి 2 ఆర్డర్స్ సుజలాన్ ఎనర్జీకి దొరికిందండి. ఇది థర్డ్ ఆర్డర్. అండ్ టోటల్ ఎన్ని మెగావాట్స్ది ఆర్డర్ సుజలాన్ ఎనర్జీకి సన్ష్యూర్ ఎనర్జీ నుంచి దొరికిందంటే 400.8 మెగావాట్ అండి. అండ్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఆర్డర్ అంటున్నానంటే ఈ ఆర్డర్ వచ్చేసి న్యూ S175 టర్బైన్స్ దండి. సో ఏంటి ఇది, నేను మీకు డైరెక్ట్లీ కంపెనీ ఆఫీషియల్ వెబ్సైట్కి తీసుకొని పోయినారనుకోండి మీకు అర్థమవుతుంది. సో సుజలాన్ ఎనర్జీ ఏం చేస్తుంది మీ అందరు తెలుసు, విండ్ టర్బైన్ జనరేటర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ది విండ్ టర్బైన్ ఉందండి. సో ఇక్కడ మీరు డైరెక్ట్లీ అవర్ బిజినెసెస్లో ఇక్కడ మీరు చూడొచ్చు అండి, ప్రొడక్ట్లో విండ్ కేటగిరీలో ఇక్కడ మీరు చూడొచ్చు అవర్ క్లాసిక్ ఫ్లీట్, ఇది పాతదండి. S120 సిరీస్లో 2 మెగావాట్ది ఉంటుందండి. S133 సిరీస్లో 3 మెగావాట్, S144 సిరీస్ 3 మెగావాట్. అండ్ ఇది పాతవండి. బట్ ఇక్కడ చూడండి 2 వీక్స్ అగో సుజలాన్ వాళ్ళేమో నెక్స్ట్ జనరేషన్ విండ్ టర్బైన్స్ని ఇంకాపరేట్ చేశారు. అవి ఏంటంటే బ్లూ స్కై S175 ఎన్ని మెగావాట్ అంటే 5 మెగావాట్ అండి. మీరు పాత నుంచి చూశారనుకోండి విండ్ టర్బైన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది దీనిది. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ స్కై S163 ఎన్ని మెగావాట్ అంటే 6 మెగావాట్ అండి. సో ఇప్పుడు 2 వీక్సే అయిందండి దీన్ని ఇంకాపరేట్ అయ్యి. అండ్ ఈ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ విండ్ టర్బైన్స్ది ఆర్డర్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది చాలా అంటే చాలా గుడ్ అప్డేట్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు S175 న్యూ టర్బైన్ ఆర్డర్ అయితే దొరికింది. అండ్ ఇది ఫస్ట్ ఆర్డర్ అండి సుజలాన్ ఎనర్జీకి రిలేటెడ్ టు దిస్ న్యూ విండ్ టర్బైన్స్. అండ్ ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్గా ఆర్డర్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ మీద. అండ్ ఈ ఆర్డర్లో సుజలాన్ జీ వాళ్ళు వచ్చేసి 21 నెక్స్ట్ జనరేషన్ S175 ఎన్ని మెగావాట్ అంటే 5 మెగావాట్ విండ్ టర్బైన్స్ అయితే సప్లై చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదొక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తానండి. ఈ వీక్ సుజలాన్ జీ రిలేటెడ్గా వచ్చింది. అండ్ టార్గెట్ రిలేటెడ్గా మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి 5 స్టాక్స్ టు బై. సో అనలిస్ట్ వచ్చేసి 5 స్టాక్స్ని పిక్ చేశారండి. అండ్ దాంట్లో సుజలాన్ ఎనర్జీ కూడా ఉందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు VLA అంబాల్ ఈయన ఎవరంటే సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ఈయన వచ్చేసి సుజలాన్ జీ స్టాక్ని కవర్ అయితే చేశారు. బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 65 to 70 రూపీస్. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి 53 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చంట. అండ్ నెక్స్ట్ రీసెంట్లీ మనకు చూడండి 1 వీక్ అగో దీవెన్ చాక్సీ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 74 రూపీస్. సో సుజలాన్ ఎనర్జీ స్టాక్లో మీరు ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. అండ్ మీకు చెప్పాను కదా 3 స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి ఫీనోటెక్స్ కెమికల్ లిమిటెడ్. ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి 40 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 5% పడింది. బట్ లాస్ట్ 6 మంత్స్లో చూశారనుకోండి 62% వరకు ర్యాలీ అయింది. అండ్ అదే మీరు ఒక లాస్ట్ 1 ఇయర్లో చూడొచ్చండి స్టాక్ వచ్చేసి 28% వరకు పడిందని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్లీ చూపిస్తాను. అక్టోబర్ మంత్లో స్టాక్ వచ్చేసి పడిందని చూపిస్తుందండి 31 అక్టోబర్ రోజు. బట్ ఇది యాక్చువల్ ఫాల్ ఏం కాదండి. కంపెనీ వచ్చేసి చూడండి లాస్ట్ ఇయర్
4:1 రేషియో బోనస్. అండ్ ఇక్కడ చూడండి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసిందండి. దాన్ని ఎక్స్ డే 31 అక్టోబర్ ఉండేది. సో మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కనపడిందండి. బట్ లాస్ట్ 1 ఇయర్లో కూడా ఈ స్టాక్ వచ్చేసి మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ లాస్ట్ 6 మంత్స్లో మీకు చూపించాను కదా 62% వరకు రిటర్న్ ఇచ్చింది. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ కంపెనీ వచ్చేసి మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్, కంపెనీ అంటే ఏ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ 1979లో ఇంకాపరేట్ అయింది అండ్ ఈస్ మెయిన్లీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆక్సాలరీస్ అండ్ స్పెషాలిటీ కెమికల్ ఫర్ టెక్స్టైల్, కన్స్ట్రక్షన్, వాటర్ ట్రీట్మెంట్, ఫర్టిలైజర్, లెదర్ అండ్ పెయింట్ ఇండస్ట్రీ. సో ఈ కంపెనీ వచ్చేసి టెక్స్టైల్, పెయింట్ ఇండస్ట్రీ, వాటర్ ట్రీట్మెంట్ అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీస్కి స్పెషాలిటీ కెమికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి టెక్స్టైల్ కెమికల్స్ ఏవి, అండ్ ఇక్కడ మీరు హోమ్ అండ్ పర్సనల్ కేర్ కెమికల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రొడక్ట్ లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి. అండ్ కంపెనీ రీసెంట్లీ వచ్చేసి చూడండి Q4 రిజల్ట్ డిక్లేర్ చేసింది. అండ్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి ఇది Q4 డేటా, ఇది ప్రీవియస్ Q3 డేటా, అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q4 డేటా. Q4లో టోటల్ సేల్ వచ్చేసి 314 crore, ప్రీవియస్ క్వార్టర్ 184 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 120 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ బేసిస్ ఇక్కడ మీరు చూసిన సేల్స్లో మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ ఎక్స్పెన్సెస్ చూసినట్టయితే Q4లో 270 crore, ప్రీవియస్ క్వార్టర్ 149 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 99 crore ఉండేది. సో ఎక్స్పెన్సెస్ కూడా క్వార్టర్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడండి Q4లో 44 crore, ప్రీవియస్ క్వార్టర్ 30 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్లో మనకు 14 crore వరకు జంప్ కనపడుతుంది. అండ్ ఇయర్ ఆన్ బేసిస్ ఇక్కడ చూడొచ్చు నెట్ ప్రాఫిట్ 24 crore వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి క్వార్టర్ బేసిస్ పడింది, ఇయర్ ఆన్ బేసిస్ పడింది. ఎందుకు పడిందంటే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఎక్కువ ఇంక్రీజ్ అయిందండి. అందుకే Q బేసిస్ వై బేసిస్ ఇక్కడ చూడండి మార్జిన్ పడింది. బట్ మీరు సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ చూసారు అనుకోండి బోత్ Q బేసిస్ వై బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఈ ఆన్ గోయింగ్ ఇయర్లో కంపెనీ అంటే ఫైనాన్షియల్ 26లో ఇప్పుడు 27 అయితే నడుస్తుంది కదా, ఫైనాన్షియల్ 26 వరకు ఇక్కడ చూడొచ్చు టోటల్ సేల్స్ 772 crore, హైయెస్ట్ సేల్స్ అండి ఫైనాన్షియల్ 26లో కంపెనీ అయితే జనరేట్ చేసింది విత్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 125 crore. అండ్ మీ 2015 నుంచి చూసి అనుకోండి కంపెనీ ఏ ఇయర్ కూడా ఇంత హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ 125 crore జనరేట్ చేయలేదండి. ఈ ఫైనాన్షియల్ లాస్ట్ ఇయరే జనరేట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి బ్యాలెన్స్ షీట్ ఏమైనా బారోయింగ్ ఉందంటే బారోయింగ్ జస్ట్ 8 crore ఉందండి. రిజర్వ్స్ ఎంత ఉంది 766 crore ఉంది. సో రిజర్వ్స్ ఎక్కువ ఉంది, బారోయింగ్ తక్కువ ఉంది. సో టోటల్ ఈ కంపెనీ మనం ఒక డెట్ ఫ్రీ కంపెనీ అయితే మనం చెప్పచ్చు. సో పెన్నీ కేటగిరీలో ఏదైనా డెట్ ఫ్రీ కంపెనీ ఉంటే డెఫినెట్గా కంపెనీ గురించి మనం డీటెయిల్గా అయితే స్టడీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్ దగ్గర ఏమైనా 5-10% హోల్డింగ్ ఉందా, లేదండి. ప్రమోటర్ దగ్గర 62% హోల్డింగ్ ఉంది. సో మెజారిటీ హోల్డింగ్ ప్రమోటర్ దగ్గరే ఉంది. ఎఫ్ఐఐ దగ్గర 2.92% హోల్డింగ్ ఉంది. డిఐ దగ్గర 1.27% హోల్డింగ్ ఉంది. అండ్ ఇక్కడ మీ పబ్లిక్ దగ్గర చూడొచ్చు 33% హోల్డింగ్ ఉంది. సో ఈ కంపెనీ రిలేటెడ్గా ఏమైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే నెగిటివ్ పాయింట్ అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదండి. జస్ట్ కెమికల్ బిజినెస్లో కంపెనీ ఎంగేజ్ అయి ఉంది కదా. సో కంపెనీది మెజారిటీ మనం చూసాం అనుకోండి రా మెటీరియల్ చైనా నుంచి అయితే వస్తుందండి. సో ఒక నెగిటివ్ పాయింట్. సో ఇంకా వేరేమైనా ఫైనాన్షియల్ రిలేటెడ్గా నెగిటివ్ పాయింట్ ఉందంటే ఏం లేదండి. సో డెఫినెట్గా మీరు ఈ కంపెనీ గురించి ఒకసారి డీటెయిల్గా అయితే మీరు స్టడీ చేయొచ్చు. అండ్ సెకండ్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లేదా కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. అండ్ సెకండ్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్. ప్రెజెంట్లీ స్టాక్ 42 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్లో 14% గెయిన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో 47%. లాస్ట్ మీరు ఒక 1 ఇయర్లో చూసారు అనుకోండి స్టాక్ ఎంత పర్సెంట్ ర్యాలీ అయిందంటే 188% ర్యాలీ అయింది. సో లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ చాలా ర్యాలీ అయిందండి. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది, సో దాని గురించి మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ ఏం చేస్తుంది, సో ఎస్బీసీ ఎక్స్పోర్ట్ మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గార్మెంట్స్, మ్యాన్ పవర్ సప్లై సర్వీసెస్ అండ్ టూర్ ఆపరేటర్ సర్వీసెస్ అండి. సో కంపెనీది ఇక్కడ మీరు చూడొచ్చండి మెయిన్లీ వచ్చేసి గార్మెంట్ బిజినెస్లో ఎంగేజ్ అయి ఉంది. కార్పెట్స్, ట్రావెల్ అండ్ ఐటీ సర్వీసెస్ అండ్ మ్యాన్ పవర్. అండ్ కంపెనీది క్లయింట్స్ ఎవరెవరు ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, క్యాపిటల్ ట్రేడ్ లింక్ లిమిటెడ్, ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫేమస్ అంటే మన ఇండియన్ గవర్నమెంటే ఈ కంపెనీది క్లయింట్స్ ఉందండి. ఈ బిగ్స్ క్యాష్ అండ్ ఇక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఐసిఎస్ఐ, ఐటీసీ హోటల్స్, నెక్స్ట్ ఇక జాప్ ఐటీ, గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎల్ఎస్టీవీ,
ఇవి లోక్సభ, అదే ఇక్కడ మీరు చూడొచ్చండి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీస్ లిమిటెడ్. నెక్స్ట్ ఇంకా చాలా బిగ్ బిగ్ క్లయింట్స్ ఉన్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్రాస్ వేస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి రాజస్థాన్ పంచాయతీ రాజ్. నెక్స్ట్ బిగ్ బిగ్ అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈ కంపెనీది క్లయింట్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ కంపెనీది మెజారిటీ రెవెన్యూ వచ్చేసి గార్మెంట్ సేల్ నుంచి జనరేట్ అవుతుందండి 42%. ఇది ఐటీ సపోర్ట్ సర్వీసెస్ నుంచి 32% అండ్ టూల్ అండ్ ట్రావెల్ నుంచి 26% అండి. సో కంపెనీది మెజారిటీ రెవెన్యూ గార్మెంట్ సేల్ అంటే గార్మెంట్స్ అంటే కంపెనీ వచ్చేసి బట్టలు అయితే సెల్ చేస్తుంది. నెక్స్ట్ కంపెనీది మనం డైరెక్ట్లీ ఫైనాన్షియల్స్ చూద్దామండి. రీసెంట్లీ Q4 రిజల్ట్ క్లియర్ చేసింది. Q4 రిజల్ట్ కంపెనీది వీక్గా ఉండేదండి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో. ఇయర్ బేసిస్లో కంపెనీది పర్ఫార్మెన్స్ బాగానే ఉండేది అని ఇక్కడ మీరు చూడొచ్చు. కి బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది 104 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 141 crore అయింది. అండ్ ఇయర్ ఆన్ బేసిస్లో 96 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 141 crore అయింది. ఎక్స్పెన్సెస్ అది కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో పెరిగింది. అండ్ ఇక్కడ మీరు నెట్ ప్రాఫిట్ చూడొచ్చు Q4లో 8.22 crore, ప్రీవియస్ క్వార్టర్ 11.20 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 4.01 crore ఉండేది. సో క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది. అండ్ మార్జిన్ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ పడింది. బట్ ఇయర్ ఆన్ బేసిస్ చూడండి మార్జిన్ పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కూడా పెరిగిందండి. సో రిజల్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో వీక్ వచ్చింది. అండ్ రిజల్ట్ వీక్ వచ్చిన తర్వాత స్టాక్ పడింది కూడా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎందుకు రికవర్ అయింది, దీని వెనకాల కూడా ఒక న్యూస్ ఉంది. అండ్ ఆ న్యూస్ ఏముందంటే ఎస్బీసీ ఎక్స్పోర్ట్కి 18 crore ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే దొరికిందండి దుబాయ్ బేస్డ్ కంపెనీ నుంచి. సో ఒక దుబాయ్ బేస్డ్ గార్మెంట్ కంపెనీ నుంచి. అండ్ ఆ గార్మెంట్ కంపెనీ నుంచి ఎస్బీసీ ఎక్స్పోర్ట్కి 18 crore ఆర్డర్ అయితే దొరికింది. సో డొమెస్టిక్ ఆర్డర్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఆర్డర్ అండి. సో ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అయితే కంపెనీకి దొరుకుతుంది. అండ్ ఇక మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఈ ఫైనాన్షియల్ 26లో కంపెనీకి టోటల్ సేల్ వచ్చేసి 403 crore. లాస్ట్ మీరు 5 years నుంచి చూశారనుకోండి కంపెనీ ఇయర్ కూడా ఇంత పాజిటివ్గా ఇంత బిగ్ సేల్స్ చేయలేదు 403 crore విత్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 25 crore విత్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 8%. అండ్ ఏమైనా బారింగ్ ఉందంటే బారింగ్ ఏమో 227 crore ఉంది అండ్ 33 crore రిజర్వ్స్ ఉందండి. అందుకే మీకు వీడియో ఎండ్ వరకు చూడమంటున్నాను. చూడండి కంపెనీ దగ్గర బారింగ్ ఎక్కువ ఉంది, రిజర్వ్స్ తక్కువ ఉంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి కంపెనీ రిలేటెడ్గా. అండ్ బారింగ్ ఎంత ఉంది, లాంగ్ టర్మ్ బారింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు 40 crore ఉంది, షార్ట్ టర్మ్ బారింగ్ 87 crore ఉంది. సో షార్ట్ టర్మ్ బారింగ్ చేంజ్ అవుతుంటుందండి, బట్ లాంగ్ టర్మ్ బారింగ్ చూడండి 40 crore వరకు ఉంది. ఇది ఒక నెగిటివ్ సైన్ ఈ కంపెనీ రిలేటెడ్ మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్ దగ్గర మ్యాక్సిమం హోల్డింగ్ ఉంది 50%. ఇది ఎఫ్ఐ దగ్గర 0.77% హోల్డింగ్, డిఐ దగ్గర 0% హోల్డింగ్ ఉంది, పబ్లిక్ దగ్గర 48% హోల్డింగ్ ఉంది. సో పబ్లిక్ హోల్డింగ్ చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రమోటర్ హోల్డింగ్ లాస్ట్ 3 quarters నుంచి కాన్స్టెంట్గా ఉందండి. సో మీరు ఎవరైనా ఈ కంపెనీలో న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే నేనైతే మీకు కొంచెం వెయిట్ చేయమంటానండి. స్టాక్ కొంచెం కరెక్ట్ అయిన తర్వాత 32 రూపీస్ 33 రూపీస్ ప్రైస్లో దొరికింది అనుకోండి, డెఫినెట్గా మీరు ఈ కంపెనీ గురించి ఒకసారి స్టడీ అయితే చేయొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఎస్బీసీ ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా మీ వ్యూని అయితే కమెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. నెక్స్ట్ థర్డ్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి 1.1 సొల్యూషన్. ప్రెసెంట్లీ స్టాక్ 50 రూపీస్ కన్నా ఎబో ట్రేడ్ అవుతుందండి, బట్ డెఫినెట్గా ఈ కంపెనీ గురించి కూడా మీరు ఒకసారి స్టడీ అయితే చేయాలి. లాస్ట్ 1 monthలో స్టాక్ వచ్చేసి చూడండి 0.5% పడిందండి, బట్ లాస్ట్ 6 monthsలో 8% గెయిన్ అయింది. బట్ అదే మీరు ఒక లాస్ట్ 5 year గెయిన్ చూడొచ్చు 749%. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వచ్చేసి మెయిన్లీ ఎంగేజ్ ఉంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సర్వీస్ అండి. సో ఇది ఈ కంపెనీ వచ్చేసి ఒక సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ మనం చెప్పొచ్చండి. సో మీరు ఎవరికైనా అర్థం కాలేదంటే మీకు షార్ట్గా అంటానండి. ఈ కంపెనీ మెల్లి ఎలాంటి బిజినెస్ చేస్తుందంటే సపోజ్ ఏదైనా బ్యాంక్ ఉంది అండ్ ఆ బ్యాంక్కి కస్టమర్ సపోర్ట్ కోసం ఏదైనా సర్వీస్ కావాలంటే ఈ కంపెనీ ఆ సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సో ఈ కంపెనీ వచ్చేసి షార్ట్గా మాట్లాడితే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ బిజినెస్లో అయితే ఎంగేజ్ అయ్యి ఉంది. అండ్ ఇప్పుడు కంపెనీ రీసెంట్లీ Q4 రిజల్ట్ డిక్లేర్ చేసింది అండ్ Q4 రిజల్ట్ చూడొచ్చు. ఇది Q4 డేటా. Q4లో టోటల్ సేల్ వచ్చేసి 96 crore, ప్రీవియస్ క్వార్టర్ 77 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 67 crore ఉండేది. క్యూఆన్కి బేసిస్ వై బేసిస్ చూడండి సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. ఎక్స్పెన్స్ చూసినట్టయితే అది కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ బేసిస్లో పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q4లో 10 crore, ప్రీవియస్ క్వార్టర్ 9 crore ఉండేది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ 1 crore ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్ కూడా మనకు 1 crore వరకు అయితే జంప్ కనపడుతుంది నెట్ ప్రాఫిట్లో. అండ్ మార్జిన్ చూసినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ 1% పడింది, ప్రెసెంట్లీ మార్జిన్ 23% ఉంది. బట్ ఇయర్ బేసిస్ చూడండి ఇంక్రీజ్ అయిందండి 18% నుంచి 23%, అంటే 5% వరకు జంప్ కనపడింది. సో రిజల్ట్ వచ్చేసి రీసెంట్లీ Q4 బాగానే వచ్చింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఫైనాన్షియల్ 26లో కంపెనీది హైయెస్ట్ సేల్స్ 313 crore ఉండేది విత్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 38 crore. మార్జిన్ ఎంత ఉందంటే 23% అయితే మార్జిన్ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి బ్యాలెన్స్ షీట్. బారింగ్ ఏమి ఉందంటే బారింగ్ 220 crore ఉంది, బట్ రిజర్వ్స్ కూడా 394 crore ఉందండి. సో డెట్ టు ఈక్విటీ ఆబ్వియస్లీ 1 కైనా బిలోనే ఉంటుందండి. ఏదైనా కంపెనీ డెట్ టు ఈక్విటీ 1 కైనా అబౌవ్ ఉంటే అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కంపెనీ రిలేటెడ్గా. నెక్స్ట్ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్ దగ్గర 52% హోల్డింగ్ ఉంది. సో ప్రమోటర్ దగ్గర మెజారిటీ హోల్డింగ్ ఉంది.
ఎఫ్ఐ దగ్గర 6% హోల్డింగ్ ఉంది. అండ్ ఎఫ్ఐస్ హోల్డింగ్ చూసి అనుకోండి లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కొంచెం పడిందండి. అండ్ డిఐ హోల్డింగ్ ప్రెసెంట్లీ 1% ఉంది. అండ్ అదే పబ్లిక్ హోల్డింగ్ చూడొచ్చు 38% అయితే ఉంది. అండ్ రీసెంట్లీ కంపెనీలో ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చిందండి. అందుకే మీకు చెప్పాను వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. అండ్ అదేంటంటే ఇక మీరు చూడండి 1.1 సొల్యూషన్ ప్రమోటర్ ప్లెడ్జ్ 4.92 crore షేర్స్ ఇన్ ఫైనాన్షియల్ 26 అండి. సో రీసెంట్లీ అప్డేట్ ఏమొచ్చిందంటే చూడండి ప్రమోటర్ హోల్డింగ్ 52% ఉంది. అండ్ దాంట్లో టాప్ హోల్డింగ్ చూశారనుకోండి ఎవరి దగ్గర ఉంది, అక్షయ్ దగ్గర అయితే ఉందండి. సో అక్షయ్ ఇండివిజువల్ ప్రమోటర్స్ అయితే ఏం పెట్టలేదండి. బట్ ఈ టెక్ వరల్డ్ వైడ్ సపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కదా, ఇది వచ్చేసి 21.39% టోటల్ స్టేక్ వచ్చేసి ప్లెజ్ లాగా పెట్టిందండి. ప్లెజ్ అంటే ఏంటంటే చూడండి సపోజ్ ఈ 1.1 సొల్యూషన్కి ఏమైనా అమౌంట్ కావాలండి. సో బ్యాంక్ దగ్గర పోతారు. బ్యాంక్ ఏమంటుందంటే ఓకే మేము మీకు అమౌంట్ ఇస్తాం బట్ మీరు ఏదైనా వస్తువు మా దగ్గర పెట్టండి అని. సో ప్రమోటర్ ఏం చేశారంటే కంపెనీ షేర్స్ని ప్లెజ్ లాగా పెట్టారండి. సో అక్కడ నుంచి మనీని రేస్ చేశారు. సో వన్స్ ఆ మనీని అంటే యూజ్ చేసిన తర్వాత ప్రాఫిట్ని చేసిన తర్వాత ఆ మనీని రీపేమెంట్ చేశారనుకోండి బ్యాంక్కి, మళ్ళీ ఆ ప్లెజ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ బ్యాంక్ ఉంది కదా అది వచ్చేసి మళ్ళీ వాపస్ వచ్చేస్తుందండి ప్రమోటర్ దగ్గరికి. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే 4.92 crore షేర్స్ అంటే టోటల్ 21.39% స్టేక్ టెక్ వరల్డ్ వైడ్ సపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉంది కదా అది వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఫైనాన్షియల్ 26లో ప్లెజ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ప్రమోటర్ షేర్స్ అయితే పెట్టారండి. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్, దీన్ని మీరు నోట్ చేయొచ్చు. సో మనం ఈ కంపెనీస్లో ఏదైనా కంపెనీలో మీరు పెట్టుబడి చేస్తుంటే మీరు కూడా డీటెయిల్గా అయితే స్టడీ చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఈ వీడియోలో 3 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేశాము. ఫస్ట్ వచ్చేసి ఫినోటెక్స్ కెమికల్, సెకండ్ వన్ వచ్చేసి ఎస్బీసీ ఎక్స్పోర్ట్, థర్డ్ వన్ వచ్చేసి 1.1 సొల్యూషన్. సో మీరు ఏదైనా కంపెనీలో పెట్టుబడి చేస్తారంటే ఆ కంపెనీ గురించి మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే మీరు డిసిజన్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి అనుకోండి, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.